వెల్కమ్ టు పీవీ స్మార్ట్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. Celebrate Ugadi with a fun and powerful math trick. In this video, learn how to find the day of any date in just seconds. Impress your friends and family this festive season with your smart math skills. Once again, happy Ugadi to everyone. Okay guys, let's move into example. As we know, today is March 19, 2026. సో ఈ డేట్ని యూజ్ చేసుకొని మనం డే ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు నేను ట్రిక్తో చెప్తాను మీకు. లెట్స్ స్టార్ట్. ఓకే, మనం డే ఫైండ్ అవుట్ చేయాలి అంటే కొన్ని కోడ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ మంత్ కోడ్, ఇయర్ కోడ్, డే కోడ్. ఈ 3 కోడ్స్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే వీ కెన్ ఈజీలీ సే అది ఎంత ఓల్డ్ డేట్ అయినా సరే మీరు ఈజీగా ఆ డే ఏమనేది మీరు చెప్పగలరు. ఓకే, మంత్ కోడ్. సో జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, 1 4 4 0 2 5 0 3 6 1 4 6. ఇదేంటి చాలా ఈజీ ట్రిక్ అని చెప్పేసి అర్థం కాకుండా నెంబర్స్ రాసాను అనుకోకండి. దీనికి కూడా మనకు ట్రిక్ ఉంది గుర్తుపెట్టుకోవడానికి. మనం ఇనిషియల్గా మంత్ కోడ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఓకే, 144 ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే 12 స్క్వేర్. అండ్ ఇక్కడ సెకండ్ పార్ట్ 25 ఎలా గుర్తుపెట్టుకోవాలి 5 స్క్వేర్. 36 ఎలా గుర్తుపెట్టుకోవాలి 6 స్క్వేర్. 146 అంటే 144కి 2 యాడ్ చేయండి 146. సో టోటల్ 12 మంత్స్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ మంత్స్కి ఈ కోడ్స్ అయితే మనం గుర్తుపెట్టుకుంటే we can easily find out a day. Okay, now we will see year code. Year code అంటే ఏం లేదండి, సెంచరీ కోడ్. బేసిక్గా సెంచరీ కోడ్ వచ్చేసి 4 పార్ట్స్గా ఉంటుంది. 6 4 2 0. సో మన ఫస్ట్ సెంచరీ, సెకండ్ సెంచరీ, లైక్ నౌ 21st century going on. Example 1900 to 1999. It's a 20th century. 2000 to 2099, 21st century. ఓకే, మనకు ప్రతి సెంచరీకి వచ్చేసి కోడ్స్ అయితే ఇలా ఉంటాయి. 6420. ఎన్ని సెంచరీస్ అయినా ఉండని, బట్ కోడ్స్ మాత్రం ఈ ఆర్డర్లో ఉంటాయి 6420. సో ఇక్కడ 20th century మనకు చాలామంది మన పెద్దవాళ్ళు 20th centuryలో పుట్టారు. సో ది బోర్న్ ఇన్ 20th century. ఇప్పుడు మనం 21st centuryలో ఉన్నాము. సో మనకి ఈ 2 century కోడ్స్ తెలిస్తే సరిపోతుంది. మనకు 20th century 4 టేబుల్తో వెళ్తుంది కాబట్టి ఇట్స్ ఏ 0 అండ్ ఇట్స్ ఏ 6. 0 తర్వాత 6 వస్తుంది బికాస్ 6420. నౌ 4 2 0 లైక్ దిస్. సో 22nd century, 23rd century, 24th century.
ఇలా ఉంటుంది ఆర్డర్. ఓకే ఓకే గైస్, నౌ we will see day code. Okay, month code, year code, now we understood, right? డే కోడ్ ఎలా ఉంటుందంటే సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. సో సాటర్డే 0తో స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6, దట్స్ ఇట్. మనకు ఎలాంటి డేట్ అయినా ఇవ్వని, ఎంత ఓల్డ్ డేట్ అయినా ఇవ్వని, ఇఫ్ యూ నో దిస్ we can easily say the day of that date. Okay, మనం ఇప్పుడు రియల్ ట్రిక్లోకి వెళ్దాం. మనం డేట్ని ఎలా రాస్తాం? 19 మంత్ 03 2026. సో ఈ కంప్లీట్ డేట్ని మనము 4 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. మనకైతే తెలుసు మంత్ కోడ్, ఇయర్ కోడ్ అండ్ డే కోడ్. ఓకే, ఫస్ట్ డేట్ ఇక్కడ 19 యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా తీసేసుకుందాం. నెక్స్ట్ మంత్ ఇక్కడ మార్చ్ అయితే 3rd మంత్ ఉంది. సో 3rd మంత్కి కోడ్ ఏంటి? 4. నెక్స్ట్ ఇక్కడ మనకి 2026 ఉంది. 20 అనేది మనకి ఏం సెంచరీ? 21st సెంచరీ. సో సెంచరీ కోడ్ వచ్చేసి ఇక్కడ మనకు ఉంది చూడండి, 21st సెంచరీ 06. నౌ ఇయర్ వచ్చేసి 26. ఇక్కడ మనం 26ని 4తో డివైడ్ చేయాలి. మనం ఇయర్లో ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ని ఏ పెద్ద డిజిట్ అయినా ఏ చిన్న డిజిట్ అయినా సరే మనం 4తోనే డివైడ్ చేయాలి. ఓకే, చూడండి, 4 6 24. మీరు రిమైండర్ని వదిలేసేయండి, కోషెంట్ ఒక్కటే తీసేసుకోండి. ఇక్కడ మనకు కోషెంట్ వచ్చేసి 06. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ అయితే వచ్చేసాయి. డేట్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఏం డేట్ ఉందో ఆ డేట్ తీసుకుంటారు. మంత్ కోడ్ వచ్చేసి ఇక్కడ 4 తీసుకున్నాము. సెంచరీ కోడ్ వచ్చేసి 6 తీసుకున్నాము. ఇక్కడ ఇయర్ ఏముంది? 26. సో 26ని మనం 4తో డివైడ్ చేస్తే ఇక్కడ మనకు రిమైండర్ 2 వచ్చింది, కోషెంట్ 6 వచ్చింది. సో కోషెంట్ని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మనం ఈ వీటి అన్నిటినీ, నెంబర్స్ అన్నిటినీ యాడ్ చేద్దాం. ఓకే, (19 + 4 23) 23 + 6 29, 29 + 6 35, 35 + 26 how much? 35 + 26 61. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన 61 నెంబర్ని మనం 7 టేబుల్తో డివైడ్ చేద్దాం. ఎందుకంటే మనకు వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. సో 7 61, 7 7 49, 7 8 56. ఓకే, 56. రిమైండర్ ఎంత వస్తుంది మనకి? 61 నుంచి 56 5. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది రిమైండర్ వచ్చేసి 5 వచ్చింది. సో మన డేస్లో 5 కోడ్తో ఏముంది? థర్స్డే. సో వాట్ ఈస్ టుడే? March 19, 2026 is Thursday. అండర్స్టూడ్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఈ ట్రిక్ని మీ బర్త్డేస్కి కానీ, మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ బర్త్డేస్కి ఒకసారి ట్రిక్ని టెస్ట్ చేసి చూడండి ఎలా వర్క్ చేస్తుందో. ఇది చాలా స్మార్ట్ ట్రిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.